హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి మనము ఇక్కడ అబ్రాడ్లో లైక్ మీరు యాదే కంట్రీలో వర్క్ చేయండి, మనకి ఇక్కడ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, లైక్ మనకి పార్ట్ టైంలో మనకి బెనిఫిట్స్ ఏముంటాయి అనేసి నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పార్ట్ టైం చేసేటప్పుడు మీరు ఇవన్నీ థింగ్స్ ఏమైతే ఉన్నాయో నేను చెప్పబోతున్నాను, ఇవన్నీ మీరు అఫీషియల్గా పేరోల్ రన్ చేసుకుంటుంటే సో యాజ్ పర్ రూల్ చేస్తూ ఉంటే ఇవన్నీ మనకి వస్తాయి అన్నమాట బెనిఫిట్స్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా మనకి యాన్యువల్ లీవ్స్ అనేది జనరేట్ అవుతాయి అన్నమాట. సో మీరు ఎన్ని డేస్ అక్కడ వర్క్ చేస్తే, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే సో అంత మనకి జనరేట్ అవుతూ ఉంటాయి యాన్యువల్ లీవ్స్ అనేది. తర్వాత మీరు కావాలంటే దాని పెయిడ్ లీవ్స్ కింద ఇన్ కేస్ ఆ లీవ్స్ని మీరు యూజ్ చేసుకున్నారనుకో, ఈవెన్ దో ఆ రోజు వర్క్ చేయకపోయినా మీకు ఆ లీవ్స్ టైంలో మీకు పే అనేది వచ్చింది అనమాట. బేసిక్గా నాకు లాస్ట్ టైము కంపెనీలో సో నేను 60 అవర్స్ అనేది నాకు వచ్చినదన్నమాట జనరేట్ అయినది. సో కొన్ని కంపెనీస్లలో కావాలంటే దాన్ని ఎన్కాష్ కూడా చేసుకోవచ్చు, పే కూడా చేస్తారు. కొన్ని దాంట్లో ఏమంటే లైక్ మీరు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి ఉంటుంది, ఆర్ ఎల్స్ మీరు ఎప్పుడైతే వదిలిపెట్టి వెళ్తున్నారో ఆ అమౌంట్ అంతా ఎన్కాష్ చేసి మనకి ఇస్తారనమాట. ఇంకోటి మెయిన్గా మనకి ఇక్కడ అడ్వాంటేజ్ వచ్చేసి హవర్లీ పే. సో ఇక్కడ ఏమైంది అంటే మనకి అబ్రాడ్లో సో మనకి గంటకి ఇంత అని పే చేస్తారనమాట యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అనమాట. కొన్ని దాంట్లో ఎక్కువ కూడా చేస్తారు బేస్డ్ ఆన్ కంపెనీ. సో మనకి గంటకి ఇంతని పే చేసేటప్పుడు మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట ఇది అనేది. సో మనకి ఇండియాలో ఎలా లైక్ రోజులకి లైక్ నెలకి ఇంత అని శాలరీ ఇస్తారు కదా, సో ఇక్కడ ఎలా అంటే మనకి అబ్రాడ్లో సో మనకి గంటకి ఇంత అని హవర్లీ అనేది పే చేస్తారనమాట. ఇంకోటి మెయిన్ బెస్ట్ బెనిఫిట్ నేనేమైతే ఇక్కడ చూసినో అది ఏమనంటే వీక్లీ పే స్లిప్. సో మనకి ప్రతి వీక్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వీక్లీ పే చేస్తాయి అనమాట. ఈ వీక్ ఒక 20 అవర్స్ వర్క్ చేసినా అనుకోండి, సో ఆ వీక్ పేమెంట్ మనకి వీకెండ్ కల్లా వచ్చేసింది. సో ఆర్ఎల్స్ మీకు విడ్ కల్లా వాళ్ళ పేరోల్ సిస్టమ్ ఎలా ఉంటుందో సో ఆ సిస్టమ్ని బట్టి మనకు వచ్చేసిద్ది అనమాట. సో మీరు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వచ్చేసి ఇలాగే పే చేస్తే దాంతోపాటు మనకి పే స్లిప్ కూడా వచ్చిద్ది అనమాట ఇక్కడ. సో మీరు ఈవెన్ దో మీరు పార్ట్ టైం చేస్తున్నా సో మీకు పే స్లిప్ అనేది జనరేట్ అయ్యింది. సో పే స్లిప్ నుంచి మనకి చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి తర్వాత వీక్లీ పే అయిపోయింది కదా, నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ ఉందనుకోండి, సో ఆ రోజు వర్క్ చేస్తుంటే సో డబుల్ పే ఇచ్చేది కానీ సో ఎక్స్ట్రా పే అనేది ఉంటుంది అనమాట. ఫెస్టివల్ డేస్లో లైక్ మీరు వర్క్ చేస్తూ ఉంటే ఆర్ సండేస్ మీరు వర్క్ చేస్తూ ఉంటే మనకనేది ఎక్స్ట్రా పే అనేది పడిద్ది అనమాట. ఇది అనేది మనకి చాలా అడ్వాంటేజ్. ఇన్ కేస్ ఆ రోజు లైక్ ఎంప్లాయీస్ ఉండరు కదా, సో ఆ రోజు మనకు ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ దొరికింది అనుకో, ఖచ్చితంగా ఫెస్టివల్ ఆ రోజు వర్క్ చేస్తే మనకనేది ఎక్స్ట్రా పే అనేది ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ టైమింగ్. సో ఇవి 20 గంటలు అంటే 20 గంటలు పని చేస్తే సరిపోయిద్ది, మనము ఎక్స్ట్రా పని చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. 20 గంటలు అంటే వాడికి ఇంకా పని ఉందనేసి మనం ఒక 2 గంటలు ఉండి చేసి పోయేది ఏమి ఉండదు ఇక్కడ. ఇన్ కేస్ మనం ఇంకా ఒక 2 గంటలు ఎక్స్ట్రా ఉండి చేస్తున్నాం అనుకో, దానికి కూడా మనకి పే అనేది వచ్చింది అనమాట. మీరు ఎంత వర్క్ చేస్తే అంత పే అనమాట. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోజు లైక్ ఆ వీక్లో ఒక 18 అవర్స్ వర్క్ చేశారు. సో వాడు వచ్చేసి కామన్గా 18 అవర్స్ ఇస్తున్నాడు, 18 అవర్స్ చేశారు. ఇన్ కేస్ ఇంకొక 2 అవర్స్ మనకు పని ఉందనుకోండి, ఇన్ కేస్ మీరు ఆ 2 అవర్స్ వర్క్ చేసినాకో టోటల్లీ 20 అవర్స్ది పే ఇస్తారనమాట. మీరు ఇక్కడ ఫ్రీగా ఎవరి కోసం ఫ్రీగా వర్క్ చేసేది ఏమీ ఉండదు. మీరు ఉన్నారు అనుకో ఖచ్చితంగా ఆ అవర్స్ అనేది క్యాలిక్యులేట్ అయ్యింది, అవర్స్ ప్రకారం నీకు పే అనేది ఇస్తాడనమాట. ఇంకోటి అంత మనకి చాలా అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ కన్వర్షన్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో ఉండండి, యూకేలో ఉండండి, ఆర్ఎల్స్ లైక్ ఐర్లాండ్లో, యూరోపియన్ కంట్రీ ఎక్కడైనా ఉండండి, సో మనకి కన్వర్షన్ రేట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అర్న్ చేస్తున్నాం ఇక్కడ 12.70 ఇక్కడ బేసిక్ పే వచ్చేసి ఇప్పుడు ఐర్లాండ్లో. సో నెక్స్ట్ ఇప్పుడు జాన్కి మేబీ లైక్ ఇంక్రీజ్ కావచ్చు. బేసిక్ వేరే కామన్ వర్క్ చేస్తే 12.70. ఇన్ కేస్ మీరు ఏమన్నా లైక్ సెక్యూరిటీ చేస్తుంటే 14.50 వస్తుంది. సో ఏం లేదన్నా లైక్ 90 రూపీస్ వేసుకున్నా 1 euro ఈక్వల్స్ టు 90 రూపీస్ వేసుకున్నా 12.70కి జస్ట్. సో ఇప్పుడు 12.70 వేసుకుంటే సో మనకి ఏమైందంటే 1100 దాకా వచ్చింది. సో అదే అనమాట మనకు గంటకి ఇక్కడ 1100 వస్తుందని అంటే లైక్ మీరు లైక్ 8 అవర్స్ చేసిన 8800 అలా వచ్చింది అనమాట.
మనకి కన్వర్షన్ అనేది చాలా మంచిగా కనిపించింది. ఎప్పుడైతే మనం ఇండియాకి మనం సేవింగ్స్ చేసి ఇండియాకి ఎప్పుడైతే పంపిస్తుంటామో సో మనకు కన్వర్షన్ అనేది చాలా మనకు కనిపించింది అనమాట. ఇంకోటి నేను ఇందాక పే స్లిప్స్ అని చెప్పా కదా, సో పే స్లిప్స్ మనకి వీక్లీ జనరేట్ అవుతాయి అన్నా కదా. సో మనకి పే స్లిప్ నుంచి ఇక్కడ ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే, ఇన్ కేస్ మీకు ఏమైనా ఫినాన్షియల్లీ ప్రాబ్లం ఉండి లైక్ మీరు లోన్స్ తీసుకోవాలన్నా మీరు ఆ పే స్లిప్ నుంచి డిపెండెన్సీ చాలా ఉంటుంది అనమాట. ఆ పే స్లిప్స్ నుంచే మనకి ఎంత అమౌంట్ శాంక్షన్ చేయాలి అనేది మ్యాటర్స్ అయితే. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి సో మీరు ఇన్ కేస్ లోన్ తీసుకోవాలనుకున్న పే స్లిప్లు ఉన్నాయనుకో, మీరు మంచిగా పే స్లిప్స్ జనరేట్ చేసుకున్నాం హిస్టరీలో ఒక 2-3 months అలా. సో ఆ పే స్లిప్లతోటి మనం అనేది లోన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి రిక్వైర్మెంట్ ఉంటే సో అది. సో మనకి ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇక్కడ పార్ట్ టైం చేస్తే లైక్ జిఎన్ఐబి పిపిఎస్ఎన్ పైన మనం పార్ట్ టైం ఎప్పుడైతే చేస్తామో ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీకు ఉండే ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.